పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మాకు అనుగ్రహించిన మరో తరుణం కొరకు మీకు వందనాలు. మీ యొక్క వాక్యం వినే భాగ్యం మాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. వాక్యం వింటున్న అనేక మందిని మీరు దర్శించండి, పరిశుద్ధాత్మ ద్వారా తాకండి. నీ వాక్యానికి విధేయత చూపించే హృదయాన్ని వారికి దయచేయం. ప్రతి చీకటి శక్తుల ప్రభావం నేను బంధిస్తూ పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. సోదరులారా, ఇంతవరకు ధన్యతల గురించి మనం వింటా ఉన్నాం. ఇంతకుముందు విన్నటువంటి 7 ధన్యతలు మన దీనత్వం గురించి, విధేయత గురించి, ఆ తర్వాత నీతి కొరకు ఆకలి తప్పులుగా ఉండువారు ధన్యులు అని మనం విన్నాం. ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8వ ధన్యత గురించి మనం ఏమంటున్నామంటే, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సోదరులారా, పరలోక రాజ్యం వారిది. ఎవరిది? నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు. హింస, కష్టము, కన్నీరు, దుఃఖము అనేది న్యాచురల్గా మనకి ఇష్టం ఉండదు, స్వభావ సిద్ధంగా మనకి ఇష్టం ఉండదు. దాని నుండి ఎలాగైనా బయటపడాలి అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎంతోమంది దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత అనేక మంది స్టూడెంట్స్ వారికి రావాల్సినటువంటి ప్రివిలేజెస్ వారికి ఇంతకుముందు వచ్చేవో వాటన్నిటిని మానుకున్నారు. కానీ కొంతమంది ఎంకను కొనసాగిస్తూనే ఉన్నారు. నీవు క్రైస్తవుడు అని పేరు చెప్పుకున్నందువలన స్కాలర్షిప్ రాదు, ఉద్యోగాలు రావు, ఇంతకుముందు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏమీ నీకు రావు. కనుక ఏం చేస్తావు? ఆ పాత రీతిగానే నీకు కులమును, ఎంతకుముందు నువ్వు ఏ కులము చెందినవాడో నాకు తెలియదు, కానీ నువ్వు మారు మనసు పొందిన తర్వాత యు ఆర్ ఏ క్రిస్టియన్, దట్స్ ఆల్. నీవు క్రీస్తుకు సంబంధించినటువంటి వాడు. నా జీవితాంతం కూడా నేను మరి ఇలాగ అనుభవించాలి, నాకు బ్యాంకుల్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ సరైన ఉద్యోగం రాదు కదా అని నువ్వు బాధపడతా ఉన్నావు. ఆ దాంట్లో నువ్వు ఇంకను హింసించబడ్డం అనేది నీకు తెలియకపోతే నువ్వు ఏ రీతిగా పరలోక రాజ్యంలో నువ్వు చేరగలవు? పరలోక రాజ్యంలో వీరెవరు అనే ప్రశ్న మనం వింటున్నాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అని అనగా, అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదువుకొని వాటిని తెలుపు చేసుకునేది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాశ్రయుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను వడ గాలి అయినను వారికి తగలదు. ఏలైనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచిపోయింది. సోదరుడా, నువ్వు కన్నీరు లేకుండా, బాష్ప బిందువులు నీ కన్నీరులో నుంచి రాలకుండా ఏం తుడిస్తాడు ఆయన? నువ్వు ఎండిన నేత్రములు కలిగిన వాడుగా ఉన్నావు. ఏదైనా శ్రమ వస్తే దాన్ని ఎలా తప్పించుకోవాలని నువ్వు ఆలోచిస్తున్నటువంటి వాడుగా ఉన్నావు. లంచములు ఇచ్చి నువ్వేం చేస్తున్నావంటే నీకు ఏదో రకంగా పైకి రావాలని నువ్వు చూస్తూ ఉన్నావు. లంచగొండి దేశాన్ని పాడు చేయననే సంగతిని తెలుసుకోకుండా ఉంటా ఉన్నావు. ఎంతకాలం ఇలా లంచగొండి జీవితం? ఒకవేళ నువ్వు లంచాలు తీసుకుంటున్నావా? బీ కేర్ఫుల్ ఏమనుకుంటున్నావు? దేవుని యొక్క శాపం నీకు సిద్ధంగా ఉంది. నువ్వు క్రైస్తవుడు అయ్యండి, నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటా ఉండి ఇంకను నీవు లంచగొండిగా, నీవు లంచం పుచ్చుకున్నవాడు సిగ్గు లేనివాడు అయి ఉంటున్నావు. ఎంతకాలం ఇలా సిగ్గు లేకుండా నీవు లంచాలు తీసుకుంటూ ఉంటావు. సహోదరుడా, మరి ఈ వాక్యం వింటున్నావు, ఈ వాక్యం నీ మీద నేరారోపణ చేయబోతూ ఉన్నది. మనుషులకి ఏంటంటే ఏదో రకంగా ఏదో డబ్బు సంపాదించాలి, అది ఇది సంపాదించాలి, ఏ రీతిగా సంపాదించినా పర్వాలేదు. కొంతమంది అబద్ధములాడి సంపాదిస్తున్నారు, ఆస్తులు సంపాదిస్తున్నారు. ఇదంతా ఏంటంటే నీ యొక్క పేరు కొరకు, నీ ప్రఖ్యాతుల కొరకు నువ్వేం చేస్తున్నావు? ఏదో రీతిగా మోసగించి ఇక్కడ పెట్టి నువ్వు మోసంతో నువ్వు సంపాదిస్తూ ఉన్నావు. కొంతమంది వాక్యములు చెప్పేవారు సైతం వారి పిల్లలు దొంగ సర్టిఫికెట్లు, అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్, దొంగ సర్టిఫికెట్ తీసుకొని వస్తూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నామంటే, అయ్యో బాబోయ్, మనకి ఏదో రీతిగా మనము పైకి వచ్చేయాలి కదా, ఎందుకు పైకి రావాలి? నువ్వు హింస ఇక్కడేముంది? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఇంకోటి ఏముంది? వారు గొర్రెపిల్ల రక్తంలో వారి యొక్క వస్త్రములను ఉదుక్కొనిరి. అసలు మొట్టమొదటిగా నీవు గొర్రెపిల్ల రక్తంలో నీ వస్త్రములను ఉతుక్కున్నావా? దేవుడి సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకొని ఆయన సన్నిధిలో నీ మనసాక్షిని కడుక్కున్నావా? గబుక్కన క్రైస్తవుడు అయిపోయి ఎలాగైపోయావో నాకు తెలియదు. ఎంతకాలం దొంగ సర్టిఫికెట్లు, దొంగ సంతకాలు పెట్టుకుంటా ఏకైనా నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటూ ఉంటాను. వెలుగునకు చీకటికి సంబంధం ఏంటి? యోహాను సువార్త
20 దుష్కారం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించు, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వాడు వెలుగు యొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవి అని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు యొద్దకు వచ్చును. ఎందుకు వెలుగునా? దొంగ వెలుగు దగ్గరికి రాడు, వాడు పట్టుబడతాడు కనుక. చీకట్లో దొంగ చీకట్లోనే ఉంటాడు. అలాగే నువ్వు నిజమైనటువంటి వెలుగు యేసయ్య దగ్గరికి నువ్వు రావు, సంఘానికి రావు. అటువంటి వాక్యం క్రింద నువ్వు ఉండలేవు. ఎంతకాలం నువ్వు ఇలా దాక్కొని ఉంటావు? వెలుగు యేసయ్య వెలుగు. నేను లోకానికి వెలుగై ఉన్నాను అంటున్నాడు ఆయన. ఆయన వెలుగై ఉన్నప్పుడు నువ్వు యేసయ్య దగ్గరికి ఫ్రీగా రావడానికి ఏంటో నీకు భయం ఎందుకు? నువ్వు పాపం చేయబోయే సమయంలో పాపం చేయని నేను బతిమాలుతున్నప్పుడు నువ్వేం చెప్తావు? నో, అంతే, నేను చెయ్యను. యోసేపు ఏం చెప్పాడు? పాత నిబంధన గ్రంథంలో యోసేపు అని యవనస్తుడు ఉన్నాడు. నాతో పాపం చేయి, నాతో శయనించు అని ఆ ఇంటి యజమానుడు లేనప్పుడు అతను బలవంతం చేస్తున్న సమయంలో ఎంత గొప్ప దుష్కార్యమును చేసి నేను ఎలాగా దేవుని దుఃఖపరచాలి అని పారిపోయాడు. అంతే. వారే ఒకవేళ అతనికి తెలిసేమో ఈమెమైనా చేయగలదు, అయినప్పటికీ హింసించబడాలి, జైల్లో ఉండాలి, అయినా పర్వాలేదు, నీ నీతి నిమిత్తమే జీవిస్తాను. అతడు ఎక్కడో సహోదరులకు దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా, తాను ఉన్న స్థలములకు దూరంగా ఉండి కూడా దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అనేక మంది ఏం చేస్తున్నారంటే మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు లేరు కదా అని తమ ఇష్టానుసారంగా వారు ఉండి నాకేం పర్వాలేదు, నేను ఎలాగైనా తప్పించేసుకుంటాను అని అంటున్నారు. ఒక ఆమె నేను అడిగాను, ఏమిటమ్మా నీకు బాప్తీసం తీసుకున్నాను అంటున్నావు, నువ్వు మరి ఎలా బాప్తీసం తీసుకున్నావు? ఏమోనండి, వాళ్ళు బలవంతం చేశారు, బాప్తీసం తీసేసుకోండి అన్నారు, నీకేం పర్వాలేదు అన్నారు. కానీ ఇప్పుడు మరి నీ క్రియలు ఎలాగ ఉన్నాయి? నీ క్రియలు దేవునికి విరుద్ధంగా ఉన్నావు, మరి ఎప్పుడైనా పాపాలు ఒప్పుకున్నావా అని నేను అడిగాను. మత్తయి సువార్త 3:6 తమ పాపములను ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండి. పాపములు ఒప్పుకుంటే ఇక్కడ పశ్చాత్తాపడుతున్నారు. ఆ అమ్మాయిని అడిగాను, నువ్వు ఎప్పుడైనా పాపాలు ఒప్పుకున్నావు? లేదు. మీరు ఎలా బాప్తీసం చేసుకున్నావు? పెద్ద బోధకుడు దాడ వచ్చాడు, విదేశం వచ్చాడు. ఈ దినాలు అనేక మంది ఎందుకు వెళ్తున్నారు విదేశానికి? విదేశానికి వెళ్ళొచ్చు, కాదంటలేదు. నువ్వు వాక్యం చెప్పడానికి వెళ్ళొచ్చు, నేను కాదంటలేదు. డబ్బు సంపాదించడానికి వెళ్ళదు, నువ్వు అది చేసి ఇది చేసి అని వాళ్ళని మాయ మంత్రాల మాటలతో నువ్వు మభ్యపెట్టదు. సోదరుడా, నువ్వు ఎలాగో బయట దేశానికి వెళ్ళి నువ్వు డబ్బు సంపాదించడానికి వెళ్తున్నట్లయితే నువ్వు కేర్ఫుల్గా ఉండు, ఎందుకంటే నీ అంతం సమీపిస్తూ ఉన్నది. వెళ్ళు, నాకు ఇష్టం వెళ్ళడం, కానీ అక్కడికి ఈ మనసుతో నువ్వు వెళ్ళదు, డబ్బు మనసుతో వెళ్ళదు. కొంత చేసుకుని వచ్చి ఇక్కడ ఏదో సేవ చేస్తాను అనే మనసుతో నువ్వు వెళ్ళదు. మరి అనేక మంది బాప్తీసం ఇచ్చేస్తున్నారంటే వాళ్ళు తీసేసుకుంటా ఉన్నారు. ఎంతకాలం ఇటువంటి మోసకరమైన పనులు నువ్వు చేస్తావు? ఒకవేళ నువ్వు చేస్తున్నట్లయితే మరి సోదరి, నువ్వు ఎలా బాప్తీసం తీసుకున్నావు? నీ పాపాలు ఒప్పుకున్నావా? పశ్చాత్తాపడ్డావా? నీ వస్త్రాలను గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కొని శుద్ధి చేసుకొని నువ్వు తెల్లని మనసాక్షిని సంపాదించుకున్నావా? నిష్టానుసారి నీకేది తోస్తే అది చేసేస్తామన్నావు. ఇదే భక్తి అనుకుంటున్నావు, అంతే. నా పాపాలన్నీ కడిగేయబడి అనేటటువంటి సూచన ఇది. నా పాపాలు దేవుడు క్షమించాడు అనే దానికి సూచన ఎక్కడ ఉన్నావు? ఈ సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. యోహాను సువార్త 15:19 యేసు ఏం చెప్పాడంటే, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించు, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటాను. అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించును. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నావో యేసయ్యని ద్వేషించారు, ఇప్పుడు నేను ద్వేషిస్తారు. నువ్వు లోక సంబంధి కాదు కనుక ద్వేషిస్తారు. నా దగ్గర మారు మనసు పొందినటువంటి కొంతమంది ఊరంతా వాళ్ళని ద్వేషిస్తారు, ఎందుకంటే వారు చేసినట్లుగా వీరు చేయరు కనుక. ఎలక్షన్స్ వచ్చినట్లయితే మరి అందరూ తీసుకుంటారు, శారీస్ తీసుకుంటారు, బట్టలు తీసుకుంటారు, స్టీల్ ప్లేట్లు తీసుకుంటారు, ఏదో డబ్బు తీసుకుంటారు. నేను మా సహోదరులకి ఏం చెప్తున్నాను, ఇటువంటి విషయాల్లో మీరు జోక్యం కలిగి చేసుకోవద్దు, నో అని చెప్తున్నాను. అందరూ తీసుకున్నారు, మీకేం వచ్చింది? ఆ చర్చ్ వాళ్ళు తీసుకున్నారు, ఈ చర్చ్ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు క్రైస్తవులు కాదా అని అంటున్నారు, మమ్మల్ని నిందిస్తున్నారు. ఒకతడు అకస్మాత్తుగా పశ్చాత్తాపడుతున్న సమయంలో దేవుడు అతనికి ఒక పాపాన్ని చూపించాడు. ఏంటంటే, ఎంతకు ముందు గత దినములలో ఒక స్టీల్ ప్లేట్ అంగీకరించాడు ఇట్లాగా ఎలక్షన్స్ టైంలో. కానీ దేవుడు అతను స్పష్టంగా చూపించాడంటే ఏంటంటే అది తప్పు అని, అది లంచంతో సమానం. మరి దేశంలో న్యాయం లేదు అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ చూసిన లంచం, ఎక్కడ చూసిన లంచగొండితనం, డబ్బులకు కొట్టేయడం ఏంటి? న్యాయమంత్రి ఎవడో వాడు పైకి వస్తాడంతే. నీవు అనవసరంగా డబ్బులు పెంచిపెట్టడం, డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ మోసకరమైన పద్ధతులు. క్రైస్తవుడు వీటన్నిటికీ దూరంగా ఉంటాడు. లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది అని అంటున్నాడు యేసయ్య. ముందే నన్ను ద్వేషించాడు అని అంటారు. మనుషులు నన్ను ద్వేషించారు
అని అంటున్నాడు ఆయన. 20వ వచనంలో ఏముంది? దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు. యోహాను 15:20. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు. నా మాట గైకొనని ఎడల మీ మాటలు గైకొందురు. 2 తిమోతి 3:12 వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించే వారందరూ హింస పొందుదురు. అంతే. నీకు హింస వద్దంటున్నావు, కష్టం వద్దంటున్నావు, నష్టం వద్దంటున్నావు, కన్నీరు వద్దంటున్నావు, రక్తం కార్చకూడదు అంటున్నావు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించు ప్రతి ఒక్కొక్కరు కూడా హింస పొందుదురు. బైబిల్లో మనకు అవసరమైనటువంటి వాక్యాలన్నీ కూడా బైబిల్ గ్రంథం ప్రబోధించింది. అయినప్పటికీ నువ్వు ఏదో రీతిగా లాభం పొందడానికి ఉన్నావు. ఈ లాభం కావాలి, నాకు ఈ నష్టం వద్దు అని ఎంతకాలం నువ్వు ఈ క్రైస్తవ భక్తి అంటే ఏంటో తెలుసుకోకుండా ఉంటున్నావు. నీకు ఇతరులకు తేడా ఏంటి? వారు చేస్తున్నారు, నువ్వు చేస్తున్నావు. దాని అర్థమైంది. పాత నిబంధన గ్రంథంలో మనం మొట్టమొదటి తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలకు పుట్టినటువంటి కయ్యూను హేబేలును మనం చూస్తూ ఉన్నాం. ఈ కయ్యూను హేబేలు మీద ఎందుకు పడి అతను చంపాడు? నీతిమంతుడైనటువంటి హేబేలును. మరి హేబేలు అర్పణ దేనికి 4వ అధ్యాయంలో ఉంటుంది. ఇది తీసుకొచ్చాడు. అర్పణలో ఏముందంటే క్రొవ్విన గొర్రె పిల్లలు తీసుకొచ్చాడు, తొలుచులు వాటిని తీసుకొచ్చాడు. వాటిని వధించినప్పుడు ఆ రక్తం ఖర్చుపడటం ద్వారా అతడు పాప శుద్ధుడైనాడు అనేటువంటి సూచనగా తీసుకొచ్చాడు. కానీ ఆ విశ్వాసం కయ్యూనులో లేదు. కయ్యూని తీసుకొచ్చాడు, పొలము పంటలో కొంత తీసుకొచ్చాడు. కానీ తన పాపాన్ని శుద్ధీకరించబడేటటువంటి రక్తం ఖర్చుపడాలి అనేటటువంటి గ్రహింపాతనకు లేదు. దేవుడు ఏం చేశాడు? ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారి పాపం నుండి వారిని నివృత్తి చేయటకే ఏం చేశాడైనా ఒక జంతువుని చంపి తోలు చేత వారిని కప్పడింది. ఆ రక్తం ఖర్చుపడింది అనేటువంటి విశ్వాసం హేబెల్లోనికి వచ్చి కయ్యూనుకు తెలుసు. అయినప్పటికీ విశ్వాసాన్ని రానివ్వలేదు, దేవుని యొక్క వెలుగును రానివ్వలేదు. అది ఏం చేశాడు చూడండి. దేవుడు యెహోవా 4వ అధ్యాయము 4వ వచనం 2వ లైన్. యెహోవా హేబెలును అతని అర్పణమును లక్ష్యపెట్టను. హేబెలు యొక్క హృదయం దేవునికి ఎంతో సంతోషంగా ఉంది. హేబెలు యొక్క హృదయం కల్మషం లేనిదిగా ఉన్నది. ఎందుకంటే లక్ష్య పెట్టాడు. ఎందుకు లక్ష్య పెట్టాడు? తన పాపమైన విషయమే అతడు విశ్వాసం ద్వారా బలర్పించాడు. హెబ్రీయులు 11వ అధ్యాయంలో ఏముందంటే విశ్వాసం ద్వారా అతడు బలర్పించాడు. ఆ బలిని విషయమై దేవుడు ఎంతో సంతోషించాడు. మరి నీవు దేవుని సన్నిధిలోకి వస్తున్నావు, బలిపీఠం దగ్గరికి వస్తున్నావు, కానీ నీ పాపం బలిపీఠం దగ్గర క్షమించబడాలి అనేటటువంటి విశ్వాసం లేకుండా వస్తావు, అటువంటి గ్రహింపు లేకుండా వస్తా ఉన్నావు. 1000 రూపాయలు ఇచ్చేస్తే దేవుడు నీ పాపాలు క్షమించేస్తాడు అని అనుకుంటున్నావు. నీవు ఎవడైనా నీ యొక్క పాపాలు క్షమించబడాలి, ఇక్కడ ఆ పాపాలు క్షమించబడాలి అనే తలంపుతో నువ్వు వెళ్తా ఉన్నావు. కానీ కయ్యూను అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏదో ప్రార్థన చేస్తే నువ్వు అంగీకరించబడవు, బాగుపడతావు అని అనుకోకు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం వచ్చి 5వ వచనం. అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుగు. చాలామంది ముఖాలు చిన్నపోయి ఉంటున్నాయి, మాట్లాడుకోకుండా ఉంటున్నారు, పక్క సహోదరునితో ద్వేషం కలిగి ఉంటున్నారు, దేవుని సన్నిధిలోనే ఉంటున్నారు. సహోదరుడు, నువ్వు దేవుని సన్నిధిలోనే ఉండి నీ ప్రక్కవానితో మాట్లాడలేనటువంటి వానిగా ఉంటున్నావు. నువ్వు అన్నయ్య అయినా, తమ్ముడు అయినా, అక్క అయినా, చెల్లి అయినా ఏ రీతిగా ఉంటున్నావు? నీ ఇష్టానుసారంగా ఉంటున్నావు, కోపంతో ఉంటున్నావు. ఏమాత్రం కూడా నా పాపములు క్షమించబడాలి అనే మనసుతో నువ్వు లేవు. ఈ సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఎందుకు నీ పక్క సహోదరుతో నువ్వు మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నావు. దేవుని సన్నిధిలో వేషధారిగా ఉన్నావు. జాగ్రత్త ఏమనుకుంటున్నావు? కోపం పెట్టుకొని, ఇతరుల మీద ఆయాసం పెట్టుకొని, చేదు తలంపులతో బలిపీఠం దగ్గరకు వచ్చి నీవు ఆరాధిస్తే నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు అని అనుకుంటున్నావు. జాగ్రత్త. ఈ సమయంలో నీవు వాక్యం వింటున్నప్పుడు నీ హృదయం నువ్వు హృదయం సరి చేసుకోకుండా ఈ వాక్యం వింటున్నప్పుడు దాని అర్థం ఏంటి? దేవుడిని హెచ్చరిస్తున్నాడు. దాని అర్థం ఏంటి? నీ హృదయాన్ని నువ్వు బాగు చేసుకోవాలి, ఆయన రక్తంలో నువ్వు కడుక్కోవాలి. దేవునికి ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నదేమో చూసుకో, దాని నుండి నీవు విడుదల పొందాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కయ్యూను ఏంటి నీ హృదయం, నీ యొక్క ముఖం ఎలాగా, ఎందుకు నీవు చెనబుచ్చుకున్నావు? ఈ లోపల కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడుతున్నావు. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంటున్నావు, కానీ అంతరంగంలో ఆయాసం ఉన్నది, నీ అంతరంగంలో కోపం ఉన్నది. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబెలు మీద పడి
అతనిని చంపాను. చర్చిలో కూడా ఎలక్షన్స్, చర్చిలో కూడా కోపాలు, చర్చిలో కూడా సారాల ప్యాకెట్లు పంచిపెట్టడం, చర్చిలో లంచాలు. ఏమిటిదంతా? నేను నడిపించేది ఏంటి? చాలా భయం ఏమి లేదా నీకు? చర్చ్ ఎలక్షన్స్లో ఇవన్నీ సారా ప్యాకెట్లు పంచిపెట్టడం ఏంటండి? అసలు పూర్తిగా నువ్వు సైతాన మనిషి అయిపోయావు. నువ్వు ఎందుకలే నువ్వు ఇటువంటి పనులు, పిచ్చి పనులు నువ్వు చేస్తా ఉన్నావు? కోపాలు, క్రోధాలు, హత్యలు. నీ ఏదో పేరు ప్రఖ్యాతులు కావాలి అనుకుంటున్నావే తప్ప నీ హృదయం దేవుని తట్టు సరిలేదు. నీ హృదయం ఏమాత్రం కూడా దీనముగా లేదు. చంపేశాడంతే. ప్రాణం తీయటువంటి మనుషులకి ఏమాత్రం కూడా భయం ఉండడం లేదు. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యన్నాడుగా అతడు. నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడను. దేవుడు తెలియదా? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఎంత భయం లేని వానిగా సమాధానం చెప్తాడు. నేను ఎరగను. అటు చంపాడు, పై ఎటువంటి సమాధానం చెప్తా ఉన్నాడు. సోదరుడు, దేవుని భయం లేకుండా దేవుని సన్నిధిలో ఉండకు. వాక్యం వింటున్నావు, వాక్యం వింటున్నప్పుడు దేవునికి లోబడదు. నీవు తగ్గించుకో. దేవుడు అతనికి చక్కని తరుణం ఇచ్చినాడు తగ్గించుకోవడానికి. కానీ ఏమాత్రం కూడా లెక్కలేని వాడు. ఈరోజు దేవుడు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నీవు తగ్గించుకో. ఏమని శాపం పొందాడు అతడు? నీ తమ్ముని రక్తము 11వ వచనం. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శాపించబడినవాడు. నీవు నేలను స్వేచ్ఛపరచినప్పుడు అది సారమునకి మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడచ్చు. దేశ దిమ్మరమైంది. హేబేలేమో ఆశీర్వాదం పొందాడు, ఇక్కడ కయ్యూనేమో శాపాన పొందాడు. సోదరుడా, నీ యొక్క ఆరాధన ఎలా ఉంటుంది? దేవుని సందులో నువ్వు తగ్గించుకుంటావు. హేబేలు నీతి నిమిత్తం అతడు హింసించబడి చంపబడ్డాడు. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమని రాస్తున్నాడు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరు. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల నొల్లక యాతన పెట్టబడింది. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదును అనుభవించి రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గంతో చంపబడిరి. సోదరులారా, ఇన్ని శ్రమలను అనుభవించారు అని ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. మనం పోరాడినది రక్త మాంసములతో కాదు, కానీ దురాత్మల సమూహములతో మనం పోరాడతాం. దేవుని సందులో మనం పూర్తిగా మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే, యేసయ్య వాక్యంలో నీవు ధ్యానం చేసుకున్నట్లయితే, ఆయన వాక్యాలు ఏమన్నది? మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం నుండి, మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడి, వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించెదరు. మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుట, రాజుల ఎదుటను నా నిమిత్తం నిలవబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోనప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే ఏది ఇయ్యబడును అది చెప్పు. 13వ వచనం, నా నామం నిమిత్తం అందరి చేత మీరు ద్వేషించబడదురు, అంతవరకు సహించిన వాడే రక్షణ పొందును. ఎన్ని శ్రమలు సభలు తీర్చబడతారు, కొరడాలతో కొడతారు. అయినప్పటికీ మీరు అంతం వరకు నమ్మకంగా ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. మత్తయి సువార్త 23వ అధ్యాయం చూద్దాం. 23వ అధ్యాయం 32వ వచనం. వారితో ఏం మాట్లాడుతున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు, పెద్దలు వారితో ఏమంటున్నాడంటే, మీరును మీ పితరుల పరిమాణమును పూర్తి చేయడు. సర్పంలారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుందరు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో రాళ్లతో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తొలముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకేయ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చెందించబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకు వచ్చును. సోదరులారా, నీ సంగతి ఎలా ఉంది? ఎంతమంది నీతిమంతులను ద్వేషిస్తూ ఉంటారు. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? 37వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. ఏంటంట? నీ యొద్దకు పంపబడినటువంటి ప్రవక్తలను రాళ్లతో కొట్టుచు ఉండుదా. కానీ యేసయ్య మనతో ఏమంటున్నాడు? ఎవరైతే ఆయనను వెంబడించాలనుకుంటున్నారో, 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం
26వ వచనం, కాబట్టి మీరు వారికి భయపడకడి, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియపరచబడకపోదు. చీకటిలో మీకు చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవులో మీకు చెప్పినది మేడల మీద ప్రకటించు. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో చంపవానికి మిక్కిలి భయపడు. సోదరులారా, చిన్న చిన్న కష్టాలకు మీరు భయపడవద్దు. మీలో కొంతమంది మీ ఇంటి వారి ద్వారా ద్వేషించబడుతున్నారు. యేసుని నమ్ముకోవాలంటే చాలా కష్టం. ఒక మహమ్మదీరాలతో నేను మాట్లాడుతున్నాను ట్రైన్లో. ఆమె ఏమంటుందంటే, నా పెద్దవారు ఊరుకోరండి, నాకు ఇష్టమే యేసు ప్రభు. సోదరులారా, మీరు కొట్టబడాలి, మనం దున్నబడాలి. అప్పుడే దేవుని యొక్క వాక్యం మనలో పని చేస్తూ ఉంటుంది. నా దగ్గర మారు మనసు పొందినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఒక అమ్మాయి నాతో యేసు ప్రభుని నమ్ముకున్నాను అని చెప్పినప్పుడు తన భర్త బహు హింసించాడు, చిత్రహింసలు పెట్టాడు, రక్తం కారినంత మట్టుగా ఆమె ఎంత వరకు అనుభవించాలనిపించింది. చివరికి అతడు ఏం చేశాడంటే, భర్త మాంత్రికుల దగ్గర తీసుకుని వెళ్ళాడు. మాంత్రికులు ఈమె జడ తిప్పి వడి తిప్పి నేలకేసి కొట్టి ఇక రకరకాలుగా నిమ్మకాయ కోసి కూడ రక్తం తన యొక్క నోట్లో పోసి రకరకాలుగా హింసించినప్పటికీ ఆమె ఈ హింసలు భరించి చివరికి ఏమంటుందంటే, యేసు రక్తమే చేయమని వాటిలన్నింటినీ కూడా సంతోషంతో అనుభవించింది. ఏమంటున్నాడు, మీరు నా నిమిత్తం హింసించబడినప్పుడు మీరు ధన్యులు. దేవుని కొరకు నీ హింస పొందుతున్నప్పుడు నువ్వు ధన్యురాలు. చిన్న చిన్న విషయాలకి నువ్వు భయపడతా ఉన్నావు. ఏమంటున్నాడంటే, యేసయ్య భయపడకూడదు, ఎందుకంటే మీ ఆత్మను మీ యొక్క శరీరములను కూడా మీ యొక్క వ్యక్తిగత అంతను కూడా నరకంలో పడద్రోయడానికి తప్ప మీ యొక్క దేహమును చంపడానికి భయపడకూడదు. ఎంతమంది ఇంకను భయపడతా ఉన్నారు. యేసయ్య మరి ఎలాగ తను హింస పొంది మరణించి తిరిగి లేచి, మనం ఈ యొక్క లోకంలో మనం మరణించినది అంతము కాదు, ఇంకా మనం జీవించవలసింది ఎంతో పరలోకంలో ఉన్నది. ఈ వాక్యాన్ని ప్రభు నీ కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, విన్న వాక్యం ప్రతి ఒక్కొక్కరు హృదయంలో పనిచేయను, వారిలో పనిచేస్తున్నటువంటి ప్రతి భయం యేసు నామములో నేను గద్దిస్తాను. వాళ్ళని ధైర్యపరచు, బలపరచు. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్.